రిరిరి నిజమై పమమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో నాట్ సహకారంతో రూపొందుతోన్న శ్రీమేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ న్యూయార్క్లోని ఫ్లషింగ్ దేవస్థానం సభా ప్రాంగణంలో కార్యక్రమం జరుగుతోంది. 3 వారాలు ప్రాథమిక దశలో పోటీ జరిగిన తర్వాత 3 నిష్క్రమించడం జరిగింది. మొత్తం 19 మందిలో ఇప్పుడు 16 మంది ఉన్నారన్నమాట. ఈ 3 బృందాలు పాడిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన 3 నిష్క్రమించడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమాన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్న మీ అందరికీ నమస్కరిస్తూ, ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, 3వ 4వ విజేతలకు చెరో $2,500 బహుమతులుగా అందిస్తున్న రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ హర్షధ్వానాలతో వారి వదాన్యతకు కృతజ్ఞత తెలియజేయండి. ఇక ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. జన్మించింది కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, కవిగా ఖ్యాతిగాంచింది గోల్కొండ ఖిల్లా. హైదరాబాదులోని వివి కళాశాల, నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. పోస్టల్ శాఖలో ఉద్యోగిగా చేరిన వీరికి టపా వృత్తి అయితే పాట ప్రవృత్తిగా మారింది. 1969 నుండి ఆకాశవాణిలో ప్రారంభమైన లలిత గీతాల రచన ఇప్పటికే అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉంది. లలిత గీతాలపై ప్రప్రథమ ప్రామాణిక పరిశోధకుడిగా డాక్టరేట్ అందుకున్నారు. 1980లో నట సామ్రాట్ ప్రోత్సాహంతో పిల్ల జమీందార్ చిత్రంతో తొలిపాట రాశారు. 2006లో ఎక్కడికి వెళ్తోందో మనసు, ప్రేమకే తెలుసు అన్న చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకటేశ్వర సుప్రభాతాన్ని అదే మీటర్లో తెలుగులో రాయడం, 1995లో అన్ని ఆకాశవాణి కేంద్రాల నుండి వీరు రాసిన సమైక్యతా గీతం ఒకేసారి ప్రసారం కావడం, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు అందుకోవడం, 1987లో నందమూరి తారకరాముని దగ్గర నుండి 2009లో రోషయ్య గారి వరకు అందరు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా రాష్ట్ర కవిగా సన్మానించబడడం వీరి జీవితంలో చిరస్మరణీయాలైన ఘట్టాలు. వీరి సాహితీ వ్యవసాయం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారిని సాదరంగా మీ చప్పట్ల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. చిరంజీవి స్వాగతం మిత్రమా, ధన్యోహం. ప్రతి సంచికను కూడా ఒక పాటతో ప్రారంభిస్తున్నాం. పాట రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఇళయరాజా, సినిమా స్వర్ణకమలం. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా,
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా సిరి సిరి మూవా సిరి సిరి మూవా నటనాంజలితో బ్రతుకును తరించనివా సిరి సిరి మూవా సిరి సిరి మూవా పరుగా పక పయనించవి తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధు సీమలు వరించిరావా పరుగా పక పయనించవి తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందవే నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా మృదు మంజుల పదమంజరి పూచిన పూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా తన వేళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా ఆనందపు గాలివాలు నడపని నిన్నిలా ప్రతిరోజు కనవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా పరుగా బగ పయనించవే తలపుల నావా కరటాలకు తల వంచితే తరగదు త్రోవా చలిత చరణ జనితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకిల్చిన రవినయనం నీ అభినయ ఉషోదయం తిలకిల్చిన రవినయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం పరుగా బక పయనించవి తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా సిదిరించిన సుడిగాలిని జయించినావా
स्वनुष्ठिता स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः. ధన్యోహం ధన్యోహం. గత 3 సంచికల్లో కూడా చిరంజీవులందరూ మాధుర్య ప్రధానమైనటువంటి పాటలు ఎంపిక చేసుకొని పాడారు. ఇవాళ ఈ సంచికలు అన్నీ కూడా హుషారైన పాటలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు. మొట్టమొదటి అభ్యర్థిని మన ముందరికి వస్తోంది. ఆహ్వానించండి మీ చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. పునఃస్వాగతం నీకు మళ్ళీ ఇంకోసారి. శిల్ప జంఝాల ఎంపిక చేసుకున్న పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఓపీ నాయర్, గానం జానకమ్మ, నీరాజన సినిమా నుంచి ఘల్లు ఘల్లున. ఘల్లు ఘల్లున గుండె చల్లనా పిల్ల ఏడు తుల్లి పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది. ఘల్లు ఘల్లున గుండె చల్లనా పిల్ల ఏడు తుల్లి పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది. క్షణమాగక తనూగెను ఈ సంధ్యా సమీరాలలో అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో. క్షణమాగక తనూగెను ఈ సంధ్యా సమీరాలలో అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో. ఘల్లు ఘల్లున గుండె చల్లనా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది హో మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది. ఘల్లు ఘల్లున గుండె చల్లనా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది హో మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది. లల్లలల్లలా లల్లలల్లలా లల్లలల్లలల్లలా లలలలలా ఏ లలలలలా లల్లలల్లలల్లలా హో లలలలలా లలలలలా లలలలల్లలా. థ్యాంక్ యూ. మన సంస్కృతికి ఆనవాలు, మధుర సంగీతపు జాలు, పద్మభూషణ్ ఎస్పి బాలు పాడుతా తీయగా చేవరాలు అయిన బాలుగారికి రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు అభివాదం. వేదిక న్యూయార్కు, పాడే స్పార్కు మీది. ఇక ఇదంతా ఇంపైన ఈటీవీ వర్క్. మీ ప్రతిభకు వేయాలి మార్కు. నన్ను వెండితెరకు పరిచయం చేసింది నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారైతే, ప్రాథమిక దశ నుంచి సాహిత్య రంగానికి పరిచయం చేసింది ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, మా గురుగారు. వారి పాట ఇప్పుడు మీరు పాడడం జరిగింది. ఆ భావంలో లీనమై రాగంలో గానమై చక్కగా ఆలపించారు శిల్ప గారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ అమ్మా, ది స్టైల్ ఆఫ్ ఓపీ నాయర్ ఈజ్ సంథింగ్ వెరీ, ఆయనకు భలే పేరు పెట్టారు జానక్ గారు. మూలుగుల ఎక్స్ప్రెషన్ కావాలంటారనమాట ఆయన. అంటే గల్లు గల్లున్న గుండె జల్లన్న పిల్ల ఏడు తుళ్ళి పడ్డది, ఇవన్నీ ఆయన స్టైల్. ఆ తర్వాతనే ఆశా భోన్స్లే గారికి ఆ స్టైల్ అలవాటైందనమాట. అండ్ దెర్ ఈస్ ఆల్వేస్ ఒక ఎఫర్వెసెన్స్ ఉంటుందన్నమాట ఇలాంటి పాటల్లో. టెంపో చూస్తే స్లోగా ఉన్నట్టు ఉంటుంది, కానీ పాటలో మీరు బాగా అనుభవించి పాడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. విత్ ఎ స్మైల్ యు ఆర్ సింగింగ్, బట్ ది సాంగ్ నీడ్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ పెప్పినెస్. దట్స్ వాట్, ఎ టైట్ పెప్పినెస్ కావాలన్నమాట. ఊపిరి నియంత్రణ కూడా.
గల్లు గల్లునా గుండె జల్లన్నా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది దారే దారన్న. అక్కడ మీరు ప్రతిసారి గ్యాప్ తీసుకుంటున్నారు. తుళ్ళి పడ్డది ఓ అని పాడుతున్నారు. ఘల్లు ఘల్లునా గుండె చల్లనా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది హో. యు టేక్ బ్రీత్. గల్లు గల్లునా గుండె జల్లన్నా అక్కడ తీసుకోవచ్చు. పిల్ల ఏడు తుళ్ళి పడ్డది దారే దారనా దేరా దేరానా. అది కలిసే రావాలి. ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్. మీరు తుళ్ళి పడ్డది దగ్గర బ్రేక్ చేయొద్దు, ముందర తీసుకోండి బ్రీత్. దట్స్ వన్ థింగ్. క్షణమాగక ఒకసారి పాడు తల్లి. క్షణమాగక తనువుగెను ఈ సంధ్యా సమీరాలలో. ఫస్ట్ టైం ధకారం ఒత్తు మహాప్రాణం వినిపించలేదు, తర్వాత సెకండ్ టైం బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు పాడిన దాంట్లో యూ షుడ్ ఫీల్ ది టెంపో అనమాట. ఒకసారి ఆ చరణం టెంపో ఇవ్వండి. మీరు ఎలా పాడుతున్నారంటే క్షణమాగక తనువుగెను ఈ సంధ్యా సమీరాలలో. పర్ఫెక్ట్ ట్యూన్ వైస్. బట్ వాట్ దిస్ సాంగ్ ఆస్క్స్ ఫ్రమ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ టెంపో 1 2 3 4. ఫీల్ ది టెంపో. క్షణమాగక తనువుగెను ఈ సంధ్యా సమీరాలలో అనురాగమే తలబూపెను నీలాకాశ తీరాలలో. స్టైల్. అనమాగక. ఇంకోసారి కావాలంటే సెకండ్ టైం అన్నప్పుడు పాడచ్చు. తర్వాత ఒక చోట మౌనం ఆవిడ వేరే నోట్ అన్నారు, అది ఎందుకు మీరు మిస్ చేశారో తెలియదు. మౌనం మౌనం ఎందుకన్నది ఒకసారి పాడండి ఆ లైన్. మనసు తీరగా మనసు తీరగా మనసు మనసు తీరగా ఎందుకు? ఓకే. మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది. మౌనం ఎందుకన్నది. ఇప్పుడు కూడా మనసు తీరగా మాటలాడక మనసు తీరగా మాటలాడక మౌనం మౌనం ఎందుకన్నది. दीवाना हुआ बादल सावन की घटा छाई ये देख के दिल झूमा ली प्यार ने अंगड़ाई दीवाना हुआ बादल. See that tempo. So if you feel that tempo, that is what music director expects from us. జంధ్యాల వారి అమ్మాయి తల్లి. మా దర్శకుడు జంధ్యాల భాషకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాడో. 4 స్తంభాల ఆటలో నరేష్ హీరోగా యాక్ట్ చేసినప్పుడు అతనికి ఫస్ట్ డబ్బింగ్ నేనే చెప్పాను ఆ సినిమాలో. తర్వాత నరేష్ని నేను పిలిచి సినిమా అయ్యాక 100 రోజుల ఫంక్షన్ అయ్యాక, నువ్వు నీ అంతట నువ్వే తెలుగు మాట్లాడుకునే స్థాయికి రావాలయ్యా, నీకు అంత అద్భుతమైన డైరెక్టర్ అవకాశం ఇచ్చాడంటే జంధ్యాల గారి సారథ్యంలో అతను తెలుగు నేర్చుకుని ఈరోజు కూడా అతను అంత అద్భుతమైన తెలుగు మాట్లాడతాడు. ఫ్రమ్ ది సెకండ్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ తనకు తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు అనమాట. మీ అక్కయ్య గారిని బావగారిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను తెలిసాక ఆయన మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. కట్నం తీసుకోవడం మీకు ఇష్టం ఉండదా? ఇష్టమా? తీసుకున్న రాసుకెళ్ళి షూట్ చేయాలనిపిస్తుంది. ప్రపంచంలో ఏదైనా వస్తువుని కొనేవాడు డబ్బిచ్చి కొనుక్కుంటాడు, ఒక పెళ్లి కూతురు మాత్రం డబ్బు పుచ్చుకుని మరీ కొనుక్కుంటాడు. జంధ్యాల ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండేది. జంధ్యాల సినిమాలో చూడండి, ఎవరు మాట్లాడినా తెలుగు చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. పెళ్లింట బయట ఎంగిరాకుల కోసం ఎదురు చూసే ముచ్చేవాళ్ళ ఇక్కడ నిలబడ్డారే, లోపల రాలండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. రండి లోపలికి తెచ్చి. అంటే లోపలికి రాక గుమ్మంలోనే సంగడతాం అనుకున్నారా? అదేం పిలుపండి తమ పొంద. ఇంతకీ తమరెవరట? నేను పరాత్పరరావు గారిని, హిస్టరీ లెక్చరర్, అమ్మాయి తండ్రి గారిని. అశోకుడు లాంటి తమతో వియ్యం అందుకోవడంతో నేను కనిష్కుడు హోదాకు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అశోకుడు కనిష్కుడునా? వాళ్ళెవరట? డైమన్ రాజు, కళావర రాజును. వీళ్ళెవరట? రండి. మన తెలుగు, మన భాష, మన తీపిదనం. మీకు చిన్న యాస ఉన్నా కూడా మజాగా ఉంది మీరు పాడుతుంటే. తెలుగుకు అన్నీ చేసినవి ఆయన, వేరే ఏది కూడా హిందీలో ఉన్న పాట చేయనే లేదు. అన్నీ విడివిడిగా చేశారు, అన్ని పాటలు ఇందులో కూడా. నిన్ను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి
జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే మనసుక మధు కలశం పగిలే వరకే అది నిత్య సుందరం మమతే మధురం మరబే శిశిరం ఎదకు విధికి జరిగే సమరం. సచేష్ గ్రేట్ కంపోజర్. పక్కన మీ గురువుగారు ఉండి ప్రతిదీ అంత చక్కగా ఆయన ఏం ట్యూన్ ఇస్తే దానికి అక్షరం పొల్లుపోకుండా రాసిన మహానుభావుడు ఆచార్య నారాయణ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఉర్దూ మాట్లాడతారు, తెలుగు అద్భుతంగా మాట్లాడతారు. ఇద్దరికి మధ్య వారధి బాగా కుదిరిందన్నమాట. అది విశేషం. రెండవ చిరంజీవి మన ముందరికి వస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ హిమ్ విత్ యువర్ అప్లాస్. అందరికీ నమస్కారం. ది మ్యాన్ హూ వర్క్స్ ఫర్ ది మిలిటరీ. లుక్ అట్ హిస్ హెయిర్ కట్, లుక్ అట్ హిస్ స్టేచర్. యూ ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. We are very proud and welcome back to you, sir. Thank you. ఆదర్శమైన ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు గారు, గానం ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్య మహానుభావులు. ప్రేమించి చూడు సినిమా నుంచి. నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ పెడత, మీ అందాల చేతులు కందేను పాపము ఎందుకు ఈ పెడద, సాయము వలదా ఓ చేవేసేదా. మీ అందాల చేతులు కందేను పాపము ఎందుకు ఈ బెడద, సాయము వలదా ఓ చేవేసేదా. చిన్నారి మేను సన్నాని నడుము అల్లాడిపోవాలా, హోయ్ ఉయ్యాల ఊచే వయ్యారి చేతులు మోటారు తోలాలా. చిన్నారి మేను సన్నాని నడుము అల్లాడిపోవాలా, హోయ్ ఉయ్యాల ఊచే వయ్యారి చేతులు మోటారు తోలాలా. ఇంపైన సొంపు వన్నెలు తరిగి వాడిపోవాలా, ఇటు అప్ టు డేటుగా టిప్పు టాపుగా అలసిపోవాలా. ఓ మీ అందాల చేతులు కందేను పాపము ఎందుకు ఈ బెడద, సాయము వలదా ఓ చేవేసేదా. అందులో ఇంకా మీరు పాడడం బాగుంది, ఇంకా భావయుక్తంగా ఇంకా భావ ప్రకటన బాగా చేసే అవకాశం ఉంది. గాన సౌలభ్యం ఉన్నప్పటికీ భావ ప్రకటన కూడా మరింత ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఆరుద్ర గారి రచన ఇది. ఆరుద్ర అనగానే అంత్యప్రాసల ముద్ర ఆరుద్ర అని నాకు అనిపిస్తుంది. అలాగే నేను వారిని సితారాకు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అలాగే వారిని ఆ శీర్షికతోనే వారిని భూషించడం జరిగింది. నేను లలిత గీతాల మీద పిహెచ్డి చేయడం ప్రారంభించినప్పుడు వారిని కలిస్తే నాకు మంచి మార్గోపదేశం చేశారు వారు. ఎందుకంటే నాకు ఒక డౌట్ ఉండేది, అన్నమయ్య కీర్తనలు అన్నమయ్య పాటలు కూడా మరి లలిత గీతాలుగా జానపద గీతాలుగా పాడుకుంటున్నారు, వారిని చేర్చుకోవచ్చా వారి పాటలు కూడా మరి నా లలిత గీతాల పరిధిలోకి అంటే వారు ఒకే చెప్పారు. అన్నమయ్య రచించినవన్నీ సంకీర్తనలే, రాగిరేకుల్లో వారి రాతలు మనకు అందాయే కానీ రాగ నిర్దేశాలు అందలేదు, అంత మాత్రాన వారిని లలిత గీతాలుగా తీసుకోవడానికి వీల్లేదు వాటిని అని చెప్పడం వల్ల నేను బయటపడ్డాను. ఎందుకంటే అన్నమయ్య రచించినవి 32,000 సంకీర్తనలు. నేను లలిత గీతాలు గురజాడ నుంచి ఇప్పటి వరకు శతాబ్ది సాహిత్యాన్ని వడబోయాల్సి వచ్చింది. మరి అన్నమయ్య కీర్తనలు కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడితే అందులో మునిగిపోయే ప్రమాదం ఉండేది. అలాంటి నాకు గురుతుల్యులు ఆరుద్ర గారి
పాటను మీరు ఎన్నుకోవడం చక్కగా. ఇది ఒక టీచింగ్ సాంగ్. వారు ఆరుద్ర గారు అవలీలగా బాణీకి రాసే మంచి నేర్పరి వారు. ఇది సరిగ్గా బాణీకి రాసినట్టుగా నాకు తెలుస్తుంది. ఇది నేను అనౌన్స్ చేస్తున్నప్పుడు మాస్టర్ వేణుగారుని మీకు సంగీత దర్శకుడు అనౌన్స్ చేశాను. తెలుగు వర్షన్ వేణుగారి పేరు ఉంటుంది, కానీ ఈ పాటలన్నీ కూడా తమిళంలో విశ్వనాథన్ గారు చేసిన పాటలను అలాగే ఉంచడం జరిగింది. பொன்னான கைகள் புண்ணாகலாமா, உதவிக்கு வரலாமா, சம்மதம் வருமா, ஹோய் சந்தேகம் தானா, మీ అందాల చేతులు కందేను పాపం, ఎందుకు ఈ బెడద సాయము వలదా, హోయ్ ఓ చెయ్యి వేసేదా. ఒక్కటే ఒక్క పాటను మాత్రం మార్చారు ప్రేమించి చూడులో. వెన్నెల రే ఎంతో చలి చలి, వెన్నెల రేయి ఎంతో చలి చలి, వెచ్చని దానారావే నా చెలి. ఆ ఒక్క సాంగ్ మాత్రమే వేణుగారు చేశారు. దానికి ఒరిజినల్ తమిళంలో కూడా మంచి పాట. నాళాం నాళాం తిరునాళాం నంగైకు నంబిக்கும் మణనాళాం, இளைய கன்னிகை மேகங்கள் என்னும் இந்திரன் தேரில் வருவாளாம். ఇది ఒరిజినల్. కాబట్టి ఈ పాటకు సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారనే చెప్పాలి. మెనన్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఐ టెల్ యూ, యూఆర్ ఎంజాయింగ్ సింగింగ్ దిస్ సాంగ్. నాకు ఏమనిపించిందంటే మీరు పాడుతుంటే, నిజం చెప్పాలంటే నాకు ఉదిత్ నారాయణ పాడుతున్నట్టు అనిపించింది పాట. ఒకసారి పల్లవి పాడండి. మీ అందాల చేతులు కందేను పాపము, ఎందుకు ఈ బెడద. పాపము అక్కర్లేదు అక్కడ. మీ అందాల చేతులు కందేను పాపం, ఎందుకు ఈ బెడద. మీరు ఒక విధంగా కొంచెం శ్రీనివాస్ గారి కంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, బాగుంది అది. ఐ లైక్ ఇట్. మీరు ఎందుకు ఈ బెడద అన్నారు బిగినింగ్లో. అది ప్రస్తుతం ఇప్పుడు జనరేషన్లో పాడుతున్నది. డజంట్ మ్యాటర్, ఉండొచ్చు అల్లరి చేస్తున్నప్పుడు. ఆయన మాత్రం మెలడీస్గానే పాడేశారు పాట అంతా. చిన్నారి మేను ఎలా పాడుతున్నారు చరణం? చిన్నారి మేను ఫస్ట్ టైం కరెక్ట్. సెకండ్ టైం చిన్నారి మేను. మీరు సెకండ్ టైం ఎలా పాడారు? ఫస్ట్ టైం ఎలా పాడారు తెలుసా మీరు? చిన్నారి మేను అని పాడారు. అది చిన్నారి ఇప్పుడు పాడారు చూసారా, అదే కరెక్ట్. బోత్ ది టైమ్స్ అదే. దట్స్ వాట్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్పెక్ట్స్. Sometimes you can take liberty, not always. What I generally want to tell you is, your expression, whatever he has sung, దానికంటే ఎక్కువ ఇస్తున్నారు, doesn't matter about that one. But you are in general going in a slurry fashion, little bit of struck out. మీ అందాల చేతులు కందేను పాపం అనడానికి, మీ అందాల చేతులు కందేను పాపం, ఎందుకు ఈ బెడద సాయము వలదా, ఓ చెయ్యి వేసేదా. What I am trying to say is, your tune is perfectly all right, what you are singing. The Telugu diction has to be very open and thrown properly. The best part is you have such a melodious voice. That is a disadvantage for this sort of song. You have such a melodious voice. తర్వాత రాబోయే సౌభాగ్యవతిని మనం ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం అండి. ఉదయ్ బిందు ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం శ్రేయా ఘోషాల్, కార్తీక్. వర్షం సినిమా నుంచి కోపమా నా పైన. కోపమా నా పైన, ఆపవా ఇకనైనా, అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా, చాలులే నీ నటన, సాగదే ఇంక పైన, ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనెలనా, దరి చేరిన నీ చలి పైన దయ చూపవ కాస్తైనా, మన దారులు ఎప్పటికైనా కలిసి
ఉదయ బిందు రాగసింధువుగా చక్కగా ఆలాపన జరిగింది. అయితే ఇది బీట్ ప్రధానంగా సాగిన పాట కాబట్టి ఎక్కువ బీటే వినబడింది. పాట సిరివెన్ల మంచి రచయిత ఆయన. శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ అంటూ మీరు ప్రారంభమైంది ఈ వేదిక. అది పాటకు ట్యూన్ చేయడం జరిగితే ఇది ట్యూన్కు పాట కట్టడం జరిగింది కాబట్టి పదాలు అలాగా దొరినట్టుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మొదటి చరణం రెండవ పంక్తిలో ఉరుము వెనక చినుకు తడిగా ఒక్కసారి అమ్మా. ఉరుము వెనక చినుకు తడిగా కరగవా కనికారంగా. ఇది ట్యూన్కు కాబట్టి కనికారంగా అలాగా సాగదీసుకోవాల్సి వచ్చింది. కనికరం అంటాం కానీ కనికారం మనం అంటే అది ఒక్కొక్కసారి ఆ ట్యూన్కు ఒదిగే పదాలు దొరక్క అలా మనం లాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి అంటే నేను యమకాలంకారాలే మావి, గమకాలంకారాలు బాలుగారివి, అవి వారే చక్కగా చెప్పగలుగుతారు. వినడానికి చక్కగా శ్రావ్యంగా బాగా పాడారు. మ్యూజికల్ కంప్లైంట్స్ ఏం లేవమ్మా. మ్యూజికల్ కంప్లైంట్స్ ఎక్సెప్టింగ్ లాస్ట్ హార్మనీతో పాడుతున్నప్పుడు మాత్రం అమ్మా స్లైట్లీ ఫ్లాట్ అవుతుంది. అదర్వైజ్ పాట మొత్తం మీద మ్యూజికల్గా యువర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఏం లేదు. మై ఓన్లీ కంప్లైంట్ ఈజ్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, యు ఆర్ సింగింగ్ ఫాల్సెటో. సో అది ఆ అలవాటును మీరు వదిలేయండి. ఎందుకంటే యూ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజికల్ సెన్స్ అండ్ యువర్ సింగింగ్ ఈజ్ గుడ్. దెన్ నాకేం లేదు. దీనివల్ల వచ్చే ఉపద్రవం నేను చెప్తాను. ఇప్పుడు ఆయన అడిగారు చూడండి ఒక లైను, ఆ లైన్ ఒకసారి మళ్ళీ పాడమ్మా. ఇప్పుడు ఆయన అడిగిన లైను ఉదయ్ బిందేనా పాడింది, ఇప్పుడు ఆ లైన్ ఉదయ్ బిందే పాడుతుందా? ఇంతకుముందు నా పేరు ఉదయ్ బిందు అన్న అమ్మాయి గాత్రానికి పాడుతున్న గాత్రానికి అంత తేడా ఉందన్నమాట. సో యు ఆర్ ట్రయింగ్ టు సింగ్ ఇన్ ఎ ఫాల్సెటో. యూజువల్గా మాట్లాడే గాత్రంలా పాడే గాత్రం ఉండదు. బికాస్ ది త్రో ఆఫ్ లెటర్స్ ఆర్ వాల్యూమ్ ఈజ్ మోర్ వెన్ యూ సింగ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగానే ఊరుము వెనక అనేది స్థాయి వేరే కాబట్టి ఆ స్థాయి భేదం కనపడుతుంది. బట్ ఊరుము వెనక అని పాడితే ఇక్కడి నుంచే పాడాల్సి వస్తుంది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈ పోర్షన్స్ అన్ని చాలా పెయిన్ఫుల్ అయిపోతాయి. I know I don't want to name some singers who are struggling a lot to sing now because they have practiced it in a falsetto. Falsetto వచ్చినప్పుడు మనం ఎక్కడన్నా వాడొచ్చు తప్ప ఇన్ జనరల్ యూ ట్రై టు అవాయిడ్ ఇట్. మీరు రికార్డ్ చేసి వింటే తెలుస్తుంది మీకే. మీరే ఇంట్లో టేప్ రికార్డర్ పెట్టుకోండి. మీరు మామూలుగా ఇప్పుడు పాడుతున్న ఫాల్సెట్టోలో ఒకసారి పాడండి. కొంచెం ఓపెన్గా పాడడానికి ట్రై చేయండి. ఫ్రమ్ హియర్ యూ నో ది డిఫరెన్స్ అండ్ క్లారిటీ. దానివల్ల అక్షరాలు కూడా స్పష్టంగా తెలుస్తాయి మనకు. అండ్ స్ట్రెయిన్ కూడా ఎక్కువ అవుతుందన్నమాట. లేకపోతే ఏ పాట పాడినా ఒకే రకంగా వినపడుతుంది. ఇవన్నీ విమర్శలు పక్కన పెడితే యువర్ సింగింగ్ ఈజ్ సో నైస్. శృతి పక్వంగా పాడుతున్నారు, అక్షరాలన్నీ చక్కగా తెలుగు తెలిసి పాడుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. శుభం భూయాత్, ఆల్ ది బెస్ట్. న్యూయార్క్లోని ఫ్లషింగ్ దేవస్థానం సభా ప్రాంగణంలో జరుగుతున్న పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో నాట్ సహకారంతో రూపొందుతోన్న శ్రీమేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతా తీగ పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ 4వ సంచిక ప్రాథమిక దశలో ఇవాళ 4వ గాయనిమణిని ఆహ్వానిద్దాం మన హర్షధ్వానాలతో. దాము. అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి నీకు. రమ్య శిష్ల ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం. మూగ మనసులు సినిమా నుంచి గోదావరి గట్టుంది. ఒకసారి ఫ్లషింగ్లో గోదావరిని ఫ్లష్ చేసి తల్లి అలా తీసుకొచ్చి మొత్తం పారించే.
బాలకృష్ణ, మీరు పాడిన విధానంలో ఒక విధమైన రాగతృష్ణ, బాగా పాడాలని రాగతృష్ణ కనిపిస్తుంది. అలాగే చక్కగా పాడడం జరిగింది. దాశరథి గారు, ఆయనతో నాకు మంచి సాన్నిధ్యం కూడా ఉంది, వారి సాహిత్యంతోనే కాకుండా. ఆయన చూడడానికి వామనుడు, కానీ కవితా ప్రక్రియలో త్రివిక్రముడు. అలాంటి దాశరథి గారు ప్రతి సంక్రాంతికి కవి సమ్మేళనం జరిగితే ఆయన అధ్యక్షులుగా వచ్చేవారు. వారితో ఒక 7 ఏళ్ళు నేను వరుసగా కవిగా పాల్గొనే అవకాశం లభించింది. అయితే అక్కడ ఉర్దూ ముషాయిరాలకే ఎక్కువగా అభిమానం లభించేది. అయితే దాశరథి గారు అంటుండేవారు నాతో, ఏమయ్యా మన వాళ్ళంతా శాంతాడుపడు కవితలు రాసుకొస్తారు, అలా కాదు, ముషాయిరాల్లాగా బ్రివిటీతో చిన్న చిన్నవి, ఒక మెరుపుల్లాంటివి, సౌదామినీల్లాగా మినీ కవితలను వినిపిస్తే బాగుంటుంది అంటే, వారి సూచనను అందుకొని నేను మబ్బులెన్ని కమ్మినను వెలుగొందేవాడు రవి, మరణానంతరము కూడా మనగలిగిన వాడు కవి అంటూ చెప్పడం జరిగింది. వారు ఎంతటి సౌజన్యమూర్తి అంటే, అదే వేదిక మీద నన్ను హృదయానికి హత్తుకొని, ఇది నేను కోరుకున్నది, మన వాళ్ళు అంతా ఇలాగా రచించి గానం చేస్తే తప్పకుండా ముషాయిరాలాగా, ఉర్దూ ముషాయిరాలాగా మన కవి సమ్మేళనం కూడా ఆదరణ లభిస్తుందని ప్రోత్సహించిన మహానుభావుడు ఆయన. ఇప్పుడు ఈ పాట చాలామంది ఆత్రేయ గారు రాసిందని జరి అపోహపడ్డ రోజులు ఉన్నాయండి. ఆయన ఏ విధమైన పాట అయినా రాయగలడు అనడానికి ఒక చిన్న తార్కాణమే ఈ పాట. ఇది అచ్చం ఆత్రేయ గారి శైలిలో జరిగింది. ఎందుకంటే అందులో ఆత్రేయ గారు కూడా రాశారు కాబట్టి పాటల్ని ఆ పద్ధతి కొనసాగించడం కరెక్టు. ఆ పాత్ర ఏ స్థాయిలో భాష మాట్లాడుతుందో ఆ భాషలోనే ఉండాలి అని. ఎందుకంటే ఇంకో పాట రాశారన్న మా ఆత్రేయ గారు, అందులో మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను అని ఆ స్థాయిలోనే ఒక శోకరస ప్రధానమైన పాట ఆయన రాస్తే, జూబిలెన్స్ ఉన్న పాట, ఒక ఉత్ప్రేరణ కలిగించేటటువంటి పాట ఎలా ఉండాలి అని ఆయనకి ఇచ్చినప్పుడు ఆ ధోరణిలోనే రాశారు ఆయన. గోదావరి గట్టుంది, గట్టు మీద సెట్టుంది అంటూ, ఇది మాత్రం ఫక్తు ఆత్రేయ గారి ధోరణిలో సాగినటువంటి నడక. అంటే ఆయన ఇమిటేట్ చేశారని కానీ అనుసరించడమే తప్ప అది అనుకరించడం కాదు. అలాంటి పద్ధతిలో కూడా రాయగలను అని నిరూపించుకున్నటువంటి మహాకవి. మొట్టమొదటి ఆలాప మీరు ఎంత శృతిపక్వంగా పాడారో చాలా బాగున్నది. ఆ తర్వాత పాట మొత్తం ఉంది, ఒక క్వార్టర్ నోట్ షార్ప్గానే సాగింది. ఎక్కడ జరిగినా కూడాను శృతి కంటే కూడా ఒక్క నూలు మీరు ఎక్కువలోనే ఉన్నారన్నమాట. టోటల్గా ఫస్ట్ ఆలాప్ వాజ్ ఎక్సలెంట్. చక్కగా అంత శృతి శుభకంగా మీరు మొన్న చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని ఊపిరి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎలా నిగ్రహించుకోవాలో తీసుకుని దాన్ని కరెక్ట్గా పాడారు. ఆ తర్వాత తాళం వచ్చినప్పటి నుంచి పాడుతున్నటువంటి పాట మొత్తం కూడా స్లైట్లీ ఇట్ వెంట్ ఆన్ లిటిల్ షార్పర్. సో అది కొంచెం అంటే ధ్యానం అన్నమాట. శృతిలో పాడడం అనేది ధ్యానం, అంతకంటే వేరే ఏం లేదు. మిగతా మీ ఎక్స్ప్రెషన్ కానీ పాడుతున్నది కానీ బాగానే ఉంది. ఇంకా కొంచెం కరుకుదనం ఉండొచ్చు పాటలో. మీ మూగమసలు సినిమా చూశారు కదా, జమున గారి పాత్ర చూడండి, అసలు ఒక్క క్షణం ఎక్కడ ఒక చోట నుంచోదు ఆవిడ. పాత్ర మొత్తం అలాగే ఉంటుంది అనమాట. మామా ఏంది గిరాకీ? అచ్చం దసరా బుల్లెడికి మళ్ళీ యాసం వేసావు ఉండవే. ఇవాళ ఆదివారం కదా, ఏడకని ప్రయాణం నీకెందుకు? ఓయ్ నా గఫ్ ఇంకెవరికంటే నీ సంగతి, నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో. అబ్బో ఇదిగో నువ్వు లేక చెప్తా. ఇదిగో ముందు చెప్తానే. గౌరీ ఊరుకోవా? చెప్పమంటే చెప్పు, వదలవా? చెప్పు. అలాంటి చెరూబిక్ క్యారెక్టర్ పాడే సుశీల గారు కూడా దాన్ని అంత అందంగా పాడారనమాట. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. సో మీరు ట్రై చేస్తున్నారు, మీ ఆంగికం కనపడుతుంది, కానీ ఎక్స్ప్రెషన్లో కూడా, వాయిస్లో కూడా అది వినపడిందంటే చాలా బాగుంటుందమ్మా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మన 5వ గాయకుడిని ఆహ్వానించేద్దాం. వెల్కమ్ బ్యాక్ వేణుమాధవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం గానం చక్రి, ఆంధ్రవాలా నుంచి. భలే పాటే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
దాచిపెట్టి కొడితే ఎవడైనా మఠాషే అబో అబో లబో దిబో దుమ్ము దుమారే కొట్టు కొట్టు గల పట్టు గుమ్ము గుమారే రెచ్చిపోయి రంకెలేస్తే ఎమ్మయ్య మారే హే నాయరే నాయరే చిల్లా 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 నాయరే నాయరే నాయ్ నాయరే బాబా నాయరే 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 బాబా మీరే నా వాళ్ళయ్యా బాధలు తోడై ఉంటానురా చెయ్యందిస్తానయ్యా నేరుగా సాయం చేస్తానురా కాని పనే లేదు అనే మొండి ఘటం నేనురా శత్రువుల గుండెలలో ప్రాణ భయం నేనురా తిడితే తిట్టాలి కొడితే కొట్టాలి బరిలో దిగాక గెలుపు తలుపు తట్టాలి మనసే పెట్టాలి చెలిమే కట్టాలి మనిషై పుట్టాక కలిసి మెలిసి ఉండాలి నాయరే 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 నాయ్ నాయరే బాబా నే 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 దిల్దారు వాలా నాలో చూడు దమ్ముంది చాలా ఆ ఎంచుకున్న ఈ పాటను చక్కగా ఆలాపన చేయడం జరిగింది. భాస్కర్ భట్ల చక్కెర గారి ట్యూన్కు రాసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అందుకే ఇందులో హిందీ పదాలు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగింది. హిందీ పదాలు ఏ రచయిత అయినా ఎందుకు ఎక్కువ ఉపయోగించుకుంటారంటే హిందీలో జగనాలు అవలీలగా దొరుకుతాయి, కానీ తెలుగులో జగనాలు తక్కువ. అంటే మధ్య గురువు తనాన ఆ మధ్య గురువు పదాలు తక్కువ. అయారే వయారి మయూరి ఇలాంటివి పదాలు తక్కువ మన తెలుగులో కనిపిస్తాయి. కాబట్టి ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం ఇది. సో బీట్ ప్రధానంగా పాట చక్కగా సాగిపోయింది. ఇది మీరు దానికి అదే ఒరవడిలో చక్కగా మీరు పాడడం జరిగింది. సార్ నేను మీకు చెప్పవలసింది ఏమీ లేదండి. ఈ పాటలో ఈ పాటకి ఏం కావాలో యూ హ్యావ్ డన్ ది జస్టిస్. ది వాల్యూమ్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ పిచ్చింగ్ కానీ మాటలు అనడం కానీ నాకేం తేడా కనిపించట్లేదు. ఈ సాంగ్కి ఎంత న్యాయం చక్రి గారు ఎంత న్యాయం చేశారో మీరు అంత న్యాయం చేశారు. దానికని నాకేం ఇబ్బందిగా అనిపించట్లేదు. వడ్డేపల్లి కృష్ణ గారు చిరకాలంగా పరిచయం. ఆయన చాలా రోజులుగా నాకు పాడుతా తీయగలో నాకు అక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చే అవకాశం ఇవ్వండి అని ఎన్నో ఏళ్ళ తర్వాత అడిగిన తర్వాత ఒకసారి మా కార్యక్రమానికి వచ్చారు ఆయన. కానీ నాకు ఇంకా సంతోషం ఏంటంటే వేరే దేశంలో వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆయన మాకు దొరకడం, అడిగింది తడువుగా రావడం, నిజంగా మేమందరం చాలా కృతజ్ఞులం అండి. మీరు రావడానికి చాలా చాలా సంతోషం. ఒకసారి మనం అందరం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇప్పుడు పీపుల్స్ టెక్ తరఫున కుటుంబరావు వారికి ఒక జ్ఞాపికను అందజేస్తారు. రాగాలకే భూషణమైన రాగభూషణ్, అనురాగ భాషణ్, పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి రసజ్ఞ ప్రేక్షకులకు అభివాదం. అది అవినాభావ సంబంధంలాగా ఇది అవినాభావ రాగానుబంధం. అందుకే స్వదేశంలో వీలు కాకపోయినా విదేశంలో అమెరికాలో అది న్యూయార్క్లో ఈ విధంగా నూతనంగా మరి ఈ విధంగా పాడుతా తీయగా ఈ వేదిక మీద కలిసే భాగ్యం కలిగినందుకు ఆనందిస్తున్నాను నేను. అంతేగాక ఒక 30 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా నేను హార్డ్వేర్ని అయితే దైవానుగ్రహంతో నాకు దైవం కరుణించి 2 పుత్రుల్ని ఒక సాఫ్ట్వేర్లను అనుగ్రహించారు. శ్రీకాంత్, శ్రీనాథ్. మహాకవి శ్రీశ్రీ మీద అభిమానంతో 2 కుమారులకు నేను చెరొక శ్రీని ఇవ్వడం జరిగింది, శ్రీనాథ్, శ్రీకాంత్. ఈ అవకాశాన్ని మరి ఈటీవీ రేడు అనదగిన బాపినేడు గారు కలిగించడం వారికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎలిమినేషన్ అనేది ప్రతి ఎపిసోడ్లో ఉంటుంది. అయితే
ఎంత బాగా పాడినా ఎవరో ఒకరు విజేతగా నిలవాలి కాబట్టి కొందరు తప్పుకోక తప్పదు. అలాంటి వాళ్ళ కోసము నేను ప్రత్యేకంగా అల్లిన ఒక గీతాన్ని నేను మీకు వినిపిస్తాను ఈ సభాముఖంగా. వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను ఇది రాయడం జరిగింది. ఓటమియే నీ రేపటి గెలుపుకు ఒక బాటను వేసేనులే, నీ నిరంతర సాధన వల్లనే నిజ విజయం కలిగేనులే. పడిపోయావని పరితాపంతో పతనావస్థకు చేరకు, పసితనమ్ములో పడిలేస్తూనే పరుగెత్తావని మరువకు. నేటి రాతిరే రేపటి వేకువ అలసి సొలసిన మేలుకో, అమాసకైనను అంతిమ పూర్ణిమ అందుతుందని తెలుసుకో. కమ్ముకున్న చీకట్ల నెల్ల ఇక కుమ్ముకుంటూ నువ్వు సాగిపో, పెళ్ళున తెల్లారే వెలుగులను అల్లుకుంటూ చెలరేగిపో. విజయం కాస్త సంప్రాప్తిస్తే విర్రవీగడం మానుకో, మండే మార్తాండు కూడా మరుగున పడులే తెలుసుకో. ఇది నా దగ్గర ఉంచుకుంటాను. ముఖ్యంగా ఇందులో ఉన్న చివరి చరణాలని ప్రతిసారి కొత్తగా పాడేవాళ్ళకి వినిపించడం చాలా అవసరం. మొదటిది కాదు, మొదటిది ఎలాగూ అనుశ్వాసం వాళ్ళను సమాశ్వాసపరచడం. చివరిది విజయం కాస్త సంప్రాప్తిస్తే విర్రవీగడం అవివేకం, మండే మార్తాండు కూడా మరుగున పడులే సాయంత్రం. ఆ గెలుపు అన్న మాట చాలా ధీమా ఇవ్వాలి తప్ప గర్వాన్ని మాత్రం ఇవ్వకూడదు. చాలా గొప్పగా రాశారు. ఇది నేను పొదువుకొని ప్రతిసారి ప్రతి ధారావాహికంలో ఫైనల్స్ అప్పుడు ఇది నేను పాడి వినిపిస్తాను. చాలా బాగుంది, చాలా సంతోషం. మరొక పర్యాయం మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బాగా పాడిన చిరంజీవులందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకో 2 సంచికలు అయిన తర్వాతనే ఈ 3 సంచికలలో వీళ్ళు మిగతా 5 ఇంకొక 6 మంది కలిసి పాడిన తర్వాత ఏ ముగ్గురికి తక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు నిష్క్రమించడం జరుగుతుంది. ఇవాల్టికి ఈ పోటీ మాత్రం సుసంపన్నం చేసుకున్నాం మీ అందరి ఆశీస్సులతోటి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం ఇదే మండపంలోనే కలుసుకుందాం. టేక్ కేర్. స్వస్తి.